డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టీజర్ ఆర్ ద టైటిల్ రిలీజ్ సందర్భంలో హైదరాబాద్లో ఈవెంట్లో ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంటు రిలీజియస్గా చాలామంది హర్ట్ అయినట్టు ఫీల్ అయ్యారు. ప్లస్ దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. యాక్చువల్లీ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, అతను నాస్తికుడు అని తనే డిక్లేర్ చేసుకున్నాడు. సో నాస్తికుడు అని డిక్లేర్ చేసినప్పుడు మధ్యలో హనుమంతుడు తనకు వచ్చిన గ్లిచ్ని హనుమంతుడు చేస్తున్నాడా, ఎందుకు అతను చేయకుండా కానీ స్మూత్గా నడిపించలేదు అనడం అనేది ఇట్స్ ఎ మీనింగ్లెస్. దేవుడిని నమ్మనప్పుడు దేవుడు నాకు సపోర్ట్ చేస్తున్నా అన్నది దట్ ఈస్ ఎ టోటల్ స్టూపిడిటీ. ఆ లెవెల్లో అంత నాలెడ్జ్ ఉన్నవాడు ఆ విధంగా మాట్లాడకూడదు. ఇక్కడ రెండో ఇష్యూ ఏంటి అంటే, తనే అన్నాడు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఈజ్ వైఫ్ వాళ్ళిద్దరూ హనుమంతుని నమ్ముతారు అని. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, అతను ఆంజనేయుని ఇన్సల్ట్ చేయలేదు. అతను ఇన్సల్ట్ చేసింది వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ ఆవిడ వాళ్ళ నమ్మకాన్ని. అంటే ఏంటి, మీరు ఆంజనేయుని నమ్ముతున్నారు కానీ మీ ఆంజనేయుడు వచ్చి ఆయన నాస్తికుడే కాబట్టి మీ ఆంజనేయుడు ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు కదా అని వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఒక తండ్రిని భార్యను పబ్లిక్గా వాళ్ళ నమ్మకాలను ఇన్సల్ట్ చేయడం అంటే దానంత దరిద్రం ఏం లేదు. అతను ఎంత గొప్ప డైరెక్టర్ కానీ ఎన్ని ఆస్కార్ అవార్డు తీసుకున్నా కానీ చిన్న కామన్ సెన్స్ ఇష్యూ. అది జనాలు తెలుసుకోవాలి. అతన్ని ఆంజనేయుని దూషించే లెవెల్కు లేడు. దేవుణ్ణి ఎవరు తిట్టినా కూడా దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది ప్రేమతో తిడతాడు. అన్నయ్య రామదాసు కూడా దేవుణ్ణి తిట్టిండు కోపంలో. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ ఏంటి, అతను నాస్తికుడు కాబట్టి నాస్తికుడు అన్న మాటను పట్టించుకోరు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళని ఇన్సల్ట్ చేశారు. దట్టు వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ ఆవిడని పబ్లిక్గా. సో దిస్ ఈజ్ ద పాయింట్. జనాలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, తన సినిమాని ఫ్లాప్ చేస్తారా ఏదంటే, రాజమౌళి ఆ సినిమా పాస్ అయితే రాజమౌళి ఖచ్చితంగా ఉంటుంది ఇది ప్రాఫిట్. కానీ దాంతో అసోసియేట్ అయ్యే నిర్మాతలకు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. సరే, అది పబ్లికే నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి దేవుణ్ణి ఇష్టపూర్తికంగా ఇన్సల్ట్ చేసి ఆ నమ్మకం లేకుండా ఇన్సల్ట్ చేస్తే కొంత తేడా ఉంటుంది. ఏం జరుగుతుందో అనేది మనం ఆ సినిమా కంప్లీట్ అయ్యేలోగానే తెలుస్తుంది. చూస్తాం. జై హింద్, జై హనుమాన్.